ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న మొదటి సమస్య PCOS. ఇంట్లో మీ మదర్ కి రెగ్యులర్ గానే పీరియడ్స్ వస్తున్నాయి, కానీ మీకు రావట్లేదు. ఆలోచించండి. ఇంట్లో మదర్ కి అదే కుకింగ్, మీరు అదే ఫుడ్ తింటున్నారు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మెయిన్ ప్రాబ్లం ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేచర్ కి కొంత మనం దగ్గరగా ఉండాలి. రెగ్యులర్ గా సైకిల్ అనేది రాకపోతే, పీరియడ్ సర్కిల్ రాకపోతే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలిసిందే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ అవుతుంది. ఇంట్లో ఏ ప్రాబ్లం, ఏదైనా ఫంక్షన్ ఉంటే టక్కున పీరియడ్ స్టాప్ చేయడానికి ఒక మాత్ర వేసుకోవడం మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజు నుంచి చెప్తున్నాను, మదర్స్, మీరు మీ పిల్లలకి పొరపాటును కూడా పీరియడ్ స్టాప్ అవడానికి ఒక టాబ్లెట్ ఇవ్వడం అనేది వద్దండి. మీ అన్నగారు ఇంట్లో పూజ, మీరు లేకపోతే ఆ పూజ ఏం ఆగిపోదు కదా. మీరు ఎప్పుడైతే న్యాచురల్ గా జరగాల్సిన ప్రతి పనిని మనం స్టాప్ చేస్తామో, అక్కడి నుంచే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మనమే ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ స్టాప్ దట్ పిల్స్. ఎవరు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకూడదు అని చెప్పేసి ఐ పిల్స్ ఇట్లాంటి పీరియడ్ స్టాపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక టాబ్లెట్ వేస్తున్నాము అంటే దానివల్ల మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూనే ఉంటాయి. ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దు అనవసరంగా. PCOS ఇష్యూస్ చాలా వరకు రావడానికి మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ స్టైల్, మన వల్లే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడో రేర్ కేసెస్ లో కొన్ని జెనెటిక్ గా రావడం కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల రావడం కానీ, వైరస్ వల్ల రావడం కానీ, అలాగే ఇన్ఫెక్షన్ వల్ల రావడం కానీ అలా ఉంటుంది. కానీ మెజారిటీ 85% ప్లస్ మాత్రం మన లైఫ్ స్టైల్ వల్లే ఉంటుంది. మీరు గైనిక్ ని కన్సల్ట్ అయినప్పుడు మొదట వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది. సన్ లో ఉండాలి. నేచర్ కి మనం ఎంత వరకు ఉంటున్నాము, ఎండ ఎంత మందికి తగులుతుంది, ఎండ తగలకపోవడం కూడా పెద్ద రీజన్ దీనికి. ఒకసారి చూసుకొని మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి. అలాగే మీ గురించి ఇంకా ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి ఈ కింద నెంబర్ కి నాకు కాంటాక్ట్ చేయండి.